హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ అభివృద్ధి మరొక కీలక దశలోకి ప్రవేశిస్తోంది. ఇప్పటి వరకు ఐటీ, రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో వేగంగా ఎదిగిన ఈ హైదరాబాద్ ఇప్పుడు ఎనర్జీ సెక్టార్లో కూడా భారీగా ముందడుగు వేయడానికి సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా గ్యాస్ గ్రిడ్ను విస్తరించే ప్రణాళికలో భాగంగా హైదరాబాద్ను కీలక హబ్గా మార్చే భారీ ఎల్పీజీ పైప్లైన్ ప్రాజెక్టును ముందుకు తీసుకొస్తోంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం విలువ సుమారుగా 12,500 కోట్ల రూపాయలు. ఇది దేశ స్థాయిలో ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను బలోపేతం చేసే మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్. దీనిలో భాగంగా సుమారుగా 2,500 కిలోమీటర్ల పొడవుతో 4 ప్రధాన పైప్లైన్స్ నిర్మించబడతాయి. ఈ పైప్లైన్లు రీఫైనరీస్, పోర్ట్స్, బాట్లింగ్ ప్లాంట్స్ ఇంకా ఇండస్ట్రియల్ జోన్లను కలుపుతూ గ్యాస్ సరఫరా చేసే ఒక చైన్ను సృష్టిస్తాయి. ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన భాగం చెర్లపల్లి నాగ్పూర్ పైప్లైన్. ఈ లైన్ ద్వారా తెలంగాణను దేశంలోని ఇతర ప్రధాన గ్యాస్ నెట్వర్క్లతో కనెక్ట్ చేస్తున్నారు. దీనివల్ల హైదరాబాద్ మాత్రమే కాదు, వరంగల్, ఇతర ఇండస్ట్రియల్ ప్రాంతాలు కూడా నేరుగా గ్యాస్ సరఫరా పొందగలుగుతాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్స్ ప్రక్రియ కొనసాగుతోంది. వచ్చే ఏడాది నుంచి నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 4 ప్రధాన గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్టులను ఆమోదించింది. వాటిలో తెలంగాణకు సంబంధించిన ఈ ప్రాజెక్ట్ ప్రత్యేక ప్రాధాన్యం పొందింది. ఈ ప్రాజెక్ట్ అమలైతే పరిశ్రమలకు అనేక లాభాలు కలుగుతాయి. ఇప్పటి వరకు రోడ్డు మార్గం ద్వారా గ్యాస్ లేదా ఇంధన సరఫరా చేయడం వల్ల ఖర్చులు ఎక్కువగా ఉండేవి. పైప్లైన్ ద్వారా నేరుగా సరఫరా జరగడం వల్ల ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. ఇది ముఖ్యంగా ఫార్మా, కెమికల్, ఫుడ్ ప్రాసెసింగ్, మెటల్ ఇండస్ట్రీలకు పెద్ద బూస్ట్ ఇస్తుంది. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ పర్యావరణ పరిరక్షణకు కూడా సహాయపడుతుంది. గ్యాస్ వినియోగం పెరగడం వల్ల కాలుష్యం తగ్గే అవకాశం ఉంది. క్లీన్ ఎనర్జీ వైపు దేశం తీసుకుంటున్న చర్యల్లో ఇది ఒక ముఖ్యమైన భాగం. హైదరాబాద్ ఇప్పటికే డేటా సెంటర్లు, ఐటీ కంపెనీలు, గ్లోబల్ ఇన్వెస్టర్లకు ఆకర్షణీయంగా మారుతోంది. ఇప్పుడు ఈ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బలోపేతం అయితే మరిన్ని అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. దీంతో హైదరాబాద్ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది. మొత్తంగా చూస్తే ఈ పిఎల్జీ పైప్లైన్ ప్రాజెక్ట్ హైదరాబాద్ను కేవలం టెక్నాలజీ హబ్గా కాకుండా ఒక పూర్తి స్థాయి ఇండస్ట్రియల్ ఇంకా ఎనర్జీ హబ్గా ఎదిగే అవకాశం కల్పిస్తుంది. ఇది భవిష్యత్తులో తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది చేయబోతున్న ప్రాజెక్ట్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.